వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి రైల్వే స్టేషన్ లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యులు పరిశీలించారు. నిర్ణీత సమయంలో గుత్తేదారులు పని చేయకపోవడం వలన ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమిటీ సభ్యులు తెలిపారు. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ పై పాలిష్ రాళ్లు వేసి వాటి మధ్య ఖాళీలను పూడ్చకపోవడం వల్ల, అదేవిధంగా పగలగొట్టిన రాళ్లు అక్కడే వదిలేయడం వల్ల, రాత్రి వేళల్లో సరైన లైటింగ్ సదుపాయం లేకపోవడం వలన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, అదేవిధంగా షాపులు, షెడ్లు, టాయిలెట్స్ నిర్మాణంలో అలసత్వం జరుగుతుందని, తక్షణమే ఆ పనులను వేగవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. వీటితో పాటు బిట్రగుంట విజయవాడ ప్యాసింజర్ పునరుద్ధరించాలని, డెల్టాకు వేమూరులో స్టాఫ్ ఇవ్వాలని, గంజాయి ముఠా కారణంగా స్టేషన్లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను నియంత్రించాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. దక్షిణ క్యాబిన్ వద్ద ఏర్పాటు చేయవలసిన నడక వంతెనలు ఉత్తరం క్యాబిన్ దగ్గర నిర్మించడం వలన ఎటువంటి ప్రయోజనం లేదని, దీనిపై స్థల పరిశీలన చేయాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో అడప సంపత్ రాయుడు, అన్నవరపు వేణు, మల్లప్పరాజు, కనకదుర్గ, దారా సాయి గుప్తా, కుశల్ రాజ్ జైన్, శిఖర్ రవీంద్ర, తిరువై వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా తెనాలిలో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ ఎక్స్టెన్షన్ చేయడం, పొడిగించడం, అలాగే 2, 3 ప్లాట్ఫామ్లు కూడా పొడిగించడం, అలాగే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద పాసెంజర్స్ కోసం ఏసీ రూమ్ ఏర్పాటు చేయటం, ఇక్కడ 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో గతంలో బాత్రూమ్స్ అవి లేకపోవటం, అవన్నీ నిర్మాణం చేయటం, ప్రతి మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజున అనేక కారణాల మూలంగా ఇక్కడ పని నత్తనడక నడవటం చాలా బాధాకరంగా ఉంది. ఈ 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరికీ కూడా మాకు తెలియపరిచిన అంశం ఏంటంటే, సరైన పని జరగకపోవడం మూలంగా, ఆ పని జరగకపోవడం మూలంగా ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. మొన్న కొంతమంది వృద్ధులు కూడా పడిపోవడం జరిగింది. తక్షణమే ఈ పనులన్నీ కూడా ఆ కాంట్రాక్టర్ గుత్తేదారుల తక్షణమే ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి ప్రజలందరికీ కూడా సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థ ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని ఇక్కడ కాంట్రాక్టర్ మూలంగా ఈ పని జరగట్లేదు. కాబట్టి తక్షణమే ఈ పని జరిగేటట్టుగా మన రైల్వే ఉన్నతాధికారులందరూ కూడా స్పందించాలి. సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం శ్రీహరికోటలో వినాయక చవితి పండుగ వేడుకలు నిర్వహించారు. మన భారతీయ సైంటిస్టులందరూ కలిసి జరుపుకునే ఒక వినాయక చవితి పండుగ మహోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీలక్ష్మి కూచిపూడి నృత్య కళా కేంద్రానికి ఆహ్వానాన్ని అందించి నృత్య ప్రదర్శన అవకాశం కల్పించడం మాత్రమే కాకుండా పిల్లలందరికీ కూడా అంతరిక్ష కేంద్రం లోపల రాకెట్ విభాగాల గురించి కూలంకుశంగా వివరించి వాటి గురించి ఒక విజ్ఞానపరమైన పరిచయాన్ని చేసి పిల్లలకి ప్రదర్శనానంతరం చిరు జ్ఞాపికలను బహుకరించి మరొకసారి సాంస్కృతిక రంగంలో కళలను, కళాకారులను ప్రోత్సహించడంలో కూడా ఈ శాస్త్రవేత్తలు ముందున్నారని నిరూపించారు. ఎంఏ కూచిపూడిలో ఎంఏ చేశారు, ఆవిడ బిఏ బిఈడి చేశారు. సో వారి నేతృత్వంలో కొన్ని వందల మంది పిల్లల్ని ఇలా తీర్చిదిద్దుతున్నారంటే నిజంగా చాలా సంతోషదాయకం మేడం. నిజంగా ఇంతమందిని మీరు అలా తీర్చిదిద్దుతున్నారంటే ఇట్ ఈస్ నాట్ నార్మల్ థింగ్. షీ హాస్ స్కల్ప్చర్డ్ మెనీ చిల్డ్రన్ లైక్ దిస్. మోర్ దెన్ 200 చిల్డ్రన్ ఆర్ దేర్ అండర్ హెర్. దే ఆర్ ట్రైనింగ్. సో నేను ఎందుకు ఇంగ్లీష్ చెప్తున్నానంటే మెనీ ఆఫ్ అవర్ ఎంప్లాయీస్ ఆర్ నార్త్ ఇండియన్స్ ఆర్ దేర్. ఇట్స్ ఏ స్మాల్ ఇండియా. మాదొక చిన్న భారతదేశం, అందరికీ అర్థం కావాలనే ఉద్దేశం మీద నేను చెప్తున్నాను. ఎవ్రీ ఇయర్ ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తూ ఇయర్ ఒక డాన్స్ టీచర్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఒక డాన్స్ టీచర్గా తను చెప్తూ ఉంది. ఆ కళ పట్ల గౌరవంతో నా దగ్గర డాన్స్ టీచర్గా రన్ అవుతుంది శ్రావణికి.
రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలో తెనాలి విద్యార్థులు అర్హత సాధించారు. అమలాపురంలో ఈ నెల 14 మరియు 15 తేదీల్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ సబ్ జూనియర్ వివిధ కేటగిరీ పోటీలో మొదటి ప్రయత్నంలోనే శ్రీ రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ ఎన్సీసీ విద్యార్థులు బ్యాక్ స్క్వాడ్, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్లలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి స్టేట్ మీట్కి అర్హత సాధించిన 5గురిలో 4 విద్యార్థులు దనాల తనుశ్రీ, షేక్ హనీఫ్, లీలా నాగేంద్రబాబు, ఎడ్ల తరుణ్ స్టేట్ మీట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ పొందారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ మౌలాబీ అన్నారు. కార్యక్రమంలో ఎన్సీసీ ఆఫీసర్ పరిసాద్ సర్దార్, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రసాద కుమారి, కొడాలి గోవర్ధన్, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. యూనిక్ తైక్వాండో అకాడమీ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలో పతకాలు సాధించారు. స్థానిక చెంచుపేటలోని యూనిక్ తైక్వాండో క్రీడాకారులు ఈ నెల 14, 15 తేదీలో కడప జిల్లా శంకరాపురం మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన టెంపుల్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీ రాష్ట్ర స్థాయి ఓపెన్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలో 6 క్రీడాకారులు పాల్గొన్నారని యూనిక్ తైక్వాండో అకాడమీ చీఫ్ కోచ్ బట్టు నాగరాజు తెలిపారు. 4 బాలురు, 2 బాలికలు పాల్గొని వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చారని 5 స్వర్ణ, 1 రజత పథకాలు సాధించిన వారిలో వినయ్ కోటేశ్వరరావు, హర్ష నాయక్, పూజితాబాయ్, పూషా అలర్కా స్వర్ణ పథకాలను, ఈశ్వర్కు రజత పథకం సాధించారు. ఈ క్రీడాకారులను తెనాలి యూనిక్ తైక్వాండో అకాడమీ గౌరవ అధ్యక్షులు అందే బాలచంద్రమౌళి, టెంపుల్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీ టెక్నికల్ డైరెక్టర్ గోపీనాయుడు, అకాడమీ అధ్యక్షురాలు గీత, కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి, క్రీడాకారుల తల్లిదండ్రులు అభినందనలు తెలియజేశారని తైక్వాండో అకాడమీ చీఫ్ కోచ్ బట్టు నాగరాజు తెలిపారు. మద్యం మత్తులో 3 యువకులపై మరో 3 యువకులు దాడి చేసిన ఘటన చిలువురు గ్రామంలో చోటు చేసుకుంది. ఏసీ మెకానికల్ గా పనిచేస్తున్న షేక్ ఆసిఫ్ రాహిల్, షేక్ అల్తాఫ్ హుసేన్, షేక్ నాయంలు గ్రామంలోని ఓ కూల్ డ్రింక్ షాపు వద్ద నిలబడి ఉండగా అదే గ్రామానికి చెందిన 3 యువకులు మద్యం సేవించి బైక్ పై వచ్చి బైక్ ను వారి కాళ్లపై ఎక్కించగా దానిని ప్రశ్నించినందుకు తమపై బీర్ సీసాలతో దాడి చేశారని, అడ్డుకోవడానికి వచ్చిన తన సోదరుడిపై కూడా కత్తితో దాడి చేశారని బాధితులు తెలిపారు. నిందితులు గంజాయి సరఫరా చేస్తూ ఉంటారని బాధితులు తెలిపారు. గాయపడిన షేక్ ఆసిఫ్ రాహిల్, షేక్ అల్తాఫ్ హుసేన్, షేక్ నాయంలను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. నేను వెళ్తుంటే వాళ్ళ బండి నా కాళ్ళపై ఎక్కించారు. నేను ఒక్కసారిగా బండిని నెట్టంగానే వాళ్ళ బండిలో షీషాలు ఉంటే షీషాలు పెట్టి తలపైన కొట్టేశారు. తర్వాత మా అన్నయ్య వస్తే మా అన్నయ్యని కూడా ఇద్దరిని కింద పడేసి చాకు పెట్టి మా అన్నయ్య అయితే ఇక్కడ పొడిచారు. నన్ను అయితే కాళ్ళతో గీళ్ళతో కొట్టారు, కర్రలతో. సందీపు, లక్కు వంశీ, జక్రయ్య, ఇంకా చాలామంది ఉన్నారండి. పేర్లు అయితే తెలియదు. మామూలుగా తెలుసు ఊళ్ళో వీళ్ళు గన్నే తాగేసి తిరుగుతూ ఉంటారు. అలా తెలిసి తప్పితే మాకు వేరే విధంగా ఏం తెలియదు. నా పేరు అల్తాఫ్ అన్న. మా వాడిని కొడుతుంటే వెళ్ళాను, బీర్ సీసాలు పెట్టి కొడుతుంటే ఇంతలో చాకులు అవి తీసేసి నన్ను ఇక్కడ గడ్డం దగ్గర పొడి చేశాడు. లక్కొన్స్ అనేటోళ్ళు నన్నే తాగేసి మంతా వేస్తున్నారు ఫుల్గా. అక్కడ పోలీసులు కూడా ఉండి ఆపట్లేదు అన్న ఎవరు. పెట్టాం, కేసు పెట్టాం. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, ఇక్కడ పోలీసులు వచ్చారు. వాళ్ళ గురించి ఎప్పుడైనా ప్రాణాన్ని ఉందన్న. వాళ్ళు ఇప్పుడు పడితే కావాలని గొడవ వేసుకోవటం, ఇప్పుడు పడితే ఇదే చేస్తున్నారు. నా పేరు షేక్ నహీం అన్న. నేను రాహిల్ మా ఫ్రెండ్ ఇద్దరు పనికెళ్ళి వస్తున్నాం. వస్తా గుడి దగ్గర ఆగితే మా ఫ్రెండ్ మీద కాళ్ళ మీద బండి ఎక్కించారు. ఏంటి అని నేను అడిగా. మా ఆవిడ తోసేలోపు చాకు తీసేసి మా ఆవిడ కొట్టేశారు. ఇంకో అబ్బాయి వచ్చి సీసా పెట్టి పగలు కొట్టాడు. ఈ లోపు నేను విడిపిస్తాను కదంటే నాకు తగిలింది చిన్న దెబ్బ. ఈ లోపు వాళ్ళ అన్న వస్తే వాళ్ళ అన్న కూడా ఇక్కడ బొగ్గ దగ్గర కోసారు. వీళ్ళు మాకు రక్షణ కావాలన్న. ప్రతిసారి ఇలా చేస్తున్నారు వీళ్ళు కావాలని. కొన్నిసారి మా అన్నయ్య ప్రాణం కూడా పోయింది అలానే. వీళ్ళు ఏదో గంజాయి అంట తెచ్చి మా ఊర్లో దౌర్భవం అమ్ముతున్నారు వాళ్ళు. మాకు రక్షణ కావాలి.
ఆ అబ్బాయి కూడా ఏసీ మెగా నాకు ఎంతో వస్తాడు, నేను తీసుకెళ్తా డైలీ, ఇద్దరమే చేసుకున్నాం ఏసీ మెగా. అసలు ఆయిల్కి మాకు గొడవలు లేవు, ఊర్లో చూసాం అంతే. లక్కంసి, సందీపు, జక్రయ్య వీళ్ళు ముగ్గురు ఉన్నారు. నిన్న నైట్ గొడవలు అసలు వాళ్ళే మెయిన్ మాకు కద్దించింది, అసలు వాళ్ళకి మాకు సంబంధం లేదు. పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. చిన్నరావురు మై ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 7వ గణేష్ మహోత్సవాల్లో భాగంగా 9వ రోజు నిమజ్జోత్సవం వైభవంగా నిర్వహించారు. గత 7 సంవత్సరాలుగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి 7 సంవత్సరాల్లో భాగంగా 7వ తేదీ నుంచి ఈ రోజు వరకు 9 రోజులు చక్కగా గణేష్ మహారాజ్కి విశేష పూజలు ప్రసాదాలతో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా కులమతాలకు అతీతంగా మరి 1500 నుంచి 2000 మందికి మరి అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా ఈ రోజుల్లో మరి ఒక యువత ఈ కార్యక్రమాన్ని మరి వినాయకుడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అంటే భారీ ఖర్చుతో వాళ్ళ స్థాయికి మించిందే. అయినప్పటికీ 7 సంవత్సరాల నుంచి ఇంత గొప్పగా చేస్తున్నారంటే వాళ్ళని ఈ సందర్భంగా నేను అభినందిస్తా జరుగుతూ ఉంది. తెనాలిలో జరిగిన 2 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. చెంచుపేట మార్కెట్ యార్డ్ సమీపంలో ఎదురెదురు వాహనాలు ఢీకొని 3గురికి తీవ్ర గాయాలయ్యాయి. చెంచుపేట కరెంట్ ఆఫీస్ వద్ద రాంగ్ రూట్లో వెళ్తున్న మరొక బైక్ యాక్సిడెంట్ కాగా ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 4 వ్యక్తుల్ని చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. యాక్సిడెంట్లో వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి రైల్వే స్టేషన్లో జరుగుతున్న పనులను పరిశీలించిన తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యులు. వైభవంగా ప్రారంభమైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వార్షిక పవిత్రోత్సవాలు. తెనాలిలో జరిగిన 2 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 4 వ్యక్తులకు తీవ్ర గాయాలు. సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.